బిడ్డో ఏదో మండారు ఎదురు వచ్చిన ముత్తు మండారు ముంగడ వచ్చి కుక్కుల్లో మీద వచ్చి పొగలు చెప్తాను బిడ్డ నీకు వచ్చిన కట్టమాట నా బిడ్డ నాతో చెప్పరాదే నా బిడ్డ శుక్లమ్మ దేవి వచ్చిన కట్టం నా తోడు చెప్పు నా తోడైతే తీర్చలేకుంటే వెళ్ళిపోతా ఎవి కట్టవచ్చ ఎవి బాధలచ్చనే ఓ శుక్లమ్మ దేవి మరి అమ్మవారు శుక్లాంబదేవి జంగమయ్య మాటలు పట్టుకొని అయ్యా ఓ జంగమయ్యా నీ కాళ్ళు మొక్త తండ్రి నేను గుడి లోపల పొయ్యలు చేస్తున్నా నాకు బలగురుడు మెచ్చి ఓడి గట్టబాయ బలగురుడు మెచ్చి బలం ఓడి గట్టబాయన అమ్మవారు యొక్క శుక్లాంబదేవి అయ్యరావు జంగమయ్యా జంగమయ్యో అయ్యరావు జంగమయ్యా జంగమయ్యో అయ్యరావు జంగమయ్యా జంగమయ్యా అయ్యరావు జంగమయ్యా జంగమయ్యా అయ్యో నీ కాళ్ళు మొక్కిరాను జంగమయ్యో తప్పులు పంపించరాదు జంగమయ్యా కనుడుగా పాడరాదు జంగమయ్యో బిడ్డ బిడ్డరాను గోవే జంగమయ్యా కొడుకు బిడ్డరాను గోవే జంగమయ్యో ఇక్కడికి దగ్గర ఉండే జంగమయ్యా అయ్యో భగవంతా ఇక్కడి దగ్గర శివ కలిగి ముడి భర్త వేలేది నా భర్త ఉన్నాడు సిరిదొండవారాజు ఉన్నాడు నా పేరు ఉన్నది శుక్లాంబదేవి నేనున్నదయ్యా అయ్యో భగవంతా మాకు ఎక్కడి గుర్రాలు ఏలేటి రాజ్యాలు ఉన్నాయి ఈ ఎండంటే పిండితో సంబంధం ఉన్నది బంగారం అంటే బాజరాయి గుర్తున్నదయ్యా మాకు చిన్న గుట్టాల వీరా సంగమయ్యో మందలుండే సంగమయ్యా ధర్మంబులోనా సంగమయ్యో అయ్యో తండ్రి పేరు ఎల్లుదామే సంగమయ్యా తండ్రి కీర్తి ఎల్లినామే సంగమయ్యో కొడుకులుగా వారనయ్యా సంగమయ్యా బిడ్డలుగా వారనయ్యా సంగమయ్యో మాటగా దానవోకే సంగమయ్యా అయ్యో భగవంతా ఋతులు ముట్టేది ఎందుకంటే ముందు గట్ల కొరకన్నరయ్యా కావల్ల పోసేది కన్న కొడుకులు కన్నీళ్లు పెట్టేది కన్న బిడ్డలు అన్నారయ్యా అయ్యో భగవంతా రేపటి కాలం లోపల మీ భార్యాభర్తలు మా ప్రారంభంగా మాకొక్క కొడుకు లేకపాయే మాకొక్క బిడ్డ లేకపాయరయ్యా నాకు కొడుకులుగా వారనయ్యా సంగమయ్యో బిడ్డలుగా వారనయ్యా సంగమయ్యో దానవోకే సంగమయ్యా పదాల కడగాదే సంగమయ్యో నా బిడ్డరావు కన్న బిడ్డ శుభులాంబ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ శుభులాంబ బిడ్డ నా బిడ్డ కొడుకులుగా అన్నాను బిడ్డ కొత్త కట్టబడతాను బిడ్డలుగా అన్నాను బిడ్డలు బాధపడతాను ఇటువంటి పిల్లల్లో అయ్యాటి రోజు లోపల కొడుకుల బిడ్డల పరమైతేనే బతుకుతావు కానీ లేకపోతే చచ్చిపోతావా సావంటే సంబరం ఉండదా బతుకంటే భయం అనిపిస్తుందా అని బిడ్డ అయ్యాటి రోజు లోపల నీకైనా కానీ ఓ సంగమయ్యా సావంటే సంబరం అనిపిస్తుంది బతుకంటే భయం అనిపిస్తుంది అంటున్నావా అని బిడ్డ సాధించింది ఏముంది నా బిడ్డ మరిన్ని కొట్టాడింది కావాలి ఓ బిడ్డ చచ్చిపోతే దానికి పరిష్కారం ఇదే నానే నా కన్న బిడ్డ బిడ్డల పొలం అయితేనే బతుకుతావు కానీ లేకపోతే పంట తెచ్చుకొని నా శివశంని గుళ్ళల్లో తెచ్చుకొని కొట్టుకుంటావా నా బిడ్డ రావు కన్న బిడ్డ సుకులమ్మ చెప్పేది ముచ్చటాలే నాయ బిడ్డో శివనందు పెట్టరాదే నాయ బిడ్డ బిడ్డ నీకు కొడుకుల పొలం ఉన్నది కానీ బిడ్డో నీకు కొడుకులు వచ్చినాక నీకు కొత్త కట్ట వస్తుంది బిడ్డ నీకు కొడుకుల పొలం ఇస్తా కానీ కొడుకులు వచ్చినాక సీతమ్మ ఎరబాల అత్తాయి ఎల్లమ్మ ఎరబాల అత్తాయి నా బిడ్డ బిడ్డ నా బిడ్డ నీకెళ్ళి కానీ ఆ కట్టాన్ని కోరుకుంటారంటే బాధలకు వెళ్ళబోతారంటే నీకు
పరవాడి కడతానమ్మా నా వీటో అయ్యో పరవాడి కడతానమ్మా బిడ్డలా పరవాడి కట్టినాక బిడ్డ ఎన్ని బాధలు కట్టిన కడతాడని లేదంటే వెళ్ళిపోతున్నట్టున్నాడు శివస్యం ముడుకుళ్ళకేమో కన్న తల్లి సంగమయ్య మాటలు వింటున్నది అయ్యా ఓ సంగమయ్యా నీ కాళ్ళు మొక్కేదాను నీ బండ బాంచనయ్యా అన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ వీని బట్ట మైల కావాలి రేపటి కాలం లోపల మా ప్రాణం మేన మంచిదే మా జీవనం మేన మంచిదే కాబట్టి సంతోషపడతాం బతుకంటే బాధపడతాన్నయ్యా రేపటి కాలం లోపల మా ప్రాణం వెళ్ళిపోవంగా అదే మాకు ఒక కొడుకు పుట్టినాక ఏ వాడల్లో పొన్న పోవంగా ఏ మేడల్లో పొన్న పోవంగా అలాని శుక్లాంబదేవి కొడుకు అని పేరు వస్తుంది కీర్తి వస్తుందయ్యా మానవుడు ఎన్నడికున్నా అక్కడోడే గాని ఇక్కడోడే కాదు మానవుడికి కొన్ని రోజుల కష్టం వస్తుంది కొన్ని రోజుల సుఖం వస్తుంది కష్టకాలం వెళ్ళ తీసింది అరికన్న రూపం అన్నారయ్యా ఓ సంగమయ్యో మానవునికి 3 వంగళ్ళు 3 గొంగళ్ళు 3 సావళ్ళు అన్నారు మరి పుట్టినాడు ఒక పండుగ పెరిగి పెద్ద పెరిగినాక పెళ్లినాడు 2వ పండుగ అన్నారు అయ్యొక్క మన ప్రాణం వెళ్ళిపోవంగా 3వ పండుగ అన్నారు అయ్యా సంగమయ్యా కొడుకుల సంతానం అయితే నేను భూమి మీద బ్రతుకుతానయ్యా ఒకవేళ సంతాన బలం అడిగట్టబోతే ఈ గుళ్ళల్లో నీసు గుళ్ళు కావాలి కౌసు గుళ్ళు కావన్నా అని మరి అమ్మవారు శుక్లాంబదేవి కొడుకుల సంతాన బలం అడిగట్టమంటున్నది నా తల్లులారా విలువీను కన్న వీటో ఎంత చెప్పినా మక్కు పట్టు వచ్చావా అని అద్దంటే ఓనంటారు అని నా కన్న బిడ్డ మరి అద్దయ్యా ఇక నేను పోతా నాకు పొలం అద్దె వద్దా నేను కొట్టుకుంటే అత్తలేకపోయే ఎంత కట్టం వచ్చిన ఇళ్ళ పోతా ఎన్ని బాధలు వచ్చిన ఇళ్ళ పోతానంటున్నావా అని బిడ్డ ఎవరి పెళ్లి ఏడెక్కలైతే నాకేంది ఎవరు దొడుకున్న బొందల వాడే పడతాడు ఎవరు చేసుకున్న కర్ర వానికి వస్తుంది అంతగాని గుడిచ కప్పరాట తడవకుండా కానీ మొగ్గరాట పెద్దలు అందుకే అంటారాటనే సుధులేని కథ చెప్పరాదు మధులేని మాట మాట్లాడరాదు కథలేని సంసారం ఎయ్యరాదు సున్నయ్యరాదు ఓ బావ చిన్నదాన ఓ బిడ్డ నా బిడ్డ నీకైనా కానీ కొడుకుల పని ఉన్నది కానీ నీకు కొడుకు పుట్టినాక కొంత కట్ట వస్తా అంటే నా మాటను వింటలేవు బిడ్డ సరే నీ కట్ట వెళ్ళబోతావు నాకేందనుకో అని ఏమన్నా దేవుడు యాపకి అత్తలింగని పొడమరుచుకొని అరిచేతులు పట్టుకోని ఆ గోయి 2 కాళ్ళ దగ్గర పెట్టు నా బిడ్డ కాకుల కళ్ళు ఈ బిడ్డల నోరు తెరుపని ఎప్పుడు అన్నాడు దేవాన దేవుడు అనుడితోటే దేవి ఏం చెప్తున్నది ఓరావరా దేవాన దేవుడు యాపకాంత లింగాన్ని పొడమరుచుకొని అటువంటి లింగాన్ని చేతులు పట్టుకోని నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ పండుగ రోజు గప్పుడుగా చేతులు ముందరికి వస్తాయట దేవుడు పనబడి కడితే ఎవరైతే చప్పట్టు కొడతారో ఎవరైతే చప్పట్టు కొట్టారో వాళ్ళ చేతులు గిట్టలే పోతాయి అటనే ఆ తల్లు రామ 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 అయ్యో దేవుడే కానీ పనబడి కట్టంగా అటువంటి ఎవరైతే చప్పట్టు కొడతారో సప్పట్లు కొట్టు అంటే మన స్థానానికి ఎందుకు కొడతారు సప్పట్లు అయిన కానీ సప్పట్లు కొట్టే కాలం సత్తర ఆశ్రమైపోయిందిరా నా కన్నా కొడుకు పొక్కు కథలు అయినాయి అటు రోజుల లోపల మంచి తెల్ల బట్టలు కొనుక్కొని మీ దాట వడ్డీ కంటలు చెప్పుతంటే ఎవరు ఇంటారు రేపు టచ్లు వచ్చినాయి రేపు టచ్లు వచ్చినాయి టచ్లు చేయబట్టి పిచ్చి అయిపోతున్నదే ఖాళీగా వస్తేమో
ఎవరు చూడు అంటారు గల దేవుడు లోకల శంకరుడైన గాని ఎండి కొండ పైడి కొండకి వెళ్ళిపోయిండు ఆ దేవుడేవా అమ్మవారు శుక్లాంబదేవి నాకు గుడి లోపల పలకురుడు మెచ్చిండు ఒడి కట్టిండు పలకురుడు మెచ్చి బలమోడి కట్టిండా అని మరి గుళ్ళల్లా సంబరపడుతున్నది సంతోషపడుతున్నది. ఈ 7 దాసులను తీసుకొని ఇక్కడి దగ్గర శివ కలిగపురి పట్నం పోతానా అని ఎట్లా బయలుపోతున్నారయ్యా ఓ రామ రామ అమ్మా దాసి అమ్మా దాసి ఈయనే ఉన్నా కదా ఇవర్రాకేట్ పోయినవే ఇవర్రాక మా మరిది వెళ్తే పోయినా నీ మరిదా ఎప్పుడైంది నీ మరిది మునుపడి చుట్టూ ఇప్పుడు కాదు అంతేనా కడకున్నాడు చూడు అయినే నా మరిది కోటేసుకున్నాయి 17 రా అన్న పానం నిలువు చెల్లిపోయింది మా మరిది ఇక్కడనే ఉన్నాడు అనుకోని మందలేకపోతే ఏమనుకుంటారు అమ్మా దాసి నాకు గుడి లోపల సంతాన బలమొడి కట్టిండమ్మా అమ్మకి ఇంత చెప్పనా ఇందా నీకు ఏంటిది ఆ దేవుడు చల్లకుండా ఈ దేవుడు నాకు ఎన్ని యాత్రలు తిరిగిన కానీ 40 ఏళ్ళ నా పెళ్లి అయ్యాను సంతాన ఫలం లేదమ్మా నాకు సంతాన ఫలం ఎందుకే ఎందుకంటే నా రాత నిన్ను వాళ్ళని ఏం చెయ్యాలి 3 ఉన్నారాగో పోతులే 3 ఇండియా లాభం నేను ఏడమంటే సావాలన్నారా మరి అమ్మా దాసి మరి నీకు సంతాన బలం ఎందుకు అయితే లేదే అవునమ్మా అయినా నేను సంతాన బలం అంటాను భవనాలు బయటికి వెళ్ళిపోదామా పోదాం అంటావా అమ్మా దాసి మరి వెళ్ళిపోదామా పోదాం నేను కూడా రెడీనా మరి అమ్మవారు శుక్లాంబదేవి మరి ఇక్కడి దగ్గర శివ కలికపురి పట్నం పోతానా అని కలికిపురి ఎట్లా పోతున్నారు ఆనందం ఆనందం ఆనందమాయే మరి కన్న తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఇళ్ళ బేడికి వస్తున్నారయ్యా ఓ రామ రామ దాసి బిడ్డలు చూసిండు దేవుడా అడవిల్ల శుక్లాంబదేవి సంతాన ప్రముఖరమైందమ్మా సంతాన ఫలమైన తల్లి సక్రంగా ఇల్లు చేరుకుంటుంది అడవిల్ల వస్తున్న వచ్చే దారి లోపల కామినో మోమినో ఆశపడుతుంది ఇప్పుడే చెమ్ముతోని ఉదికాలు చేతులు ఇవాళ పట్టుకొని దొరసాని కదిలేపోదాం అన్నారు ఆనాడు కనుక ఎదురుగా వెళ్ళిపోదామన్నారు
అది లోపల బిడ్డ నీకు లోకల్ బండి అడ్డ వేసిన ఇంటి లోపల అడుగు పెట్టు నువ్వు. అమ్మ దాసి నా బాధ నాకెరక బావ కాదు. మీరందరూ ఆడవాళ్ళు కదా మంచిగా దక్కిపోతారు. అమ్మ దాసి మరి అక్కడికెళ్ళి ఏమేమి పోతాయి అమ్మా దర్వాజకి వెళ్ళి? ఆ దర్వాజలకి కేసీఆర్ కరోనా వచ్చిన పని చేస్తే నాది ఒకటే ఓపెన్ చేసి ఏంటిది ఓపెన్ ఏంటిది? దర్వాజే. అట్లా రాష్ట్రం మొత్తం బంద్ అయింది. నా దర్వాజా ఓపెన్ చేస్తే పోతానే చూడుగా. లారీలు పోతున్నాయి, మోటార్లు పోతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి, బండ్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి. ఇంకా భూపాల పెళ్లి కాడ మొన్న 2000 ఎగ్గొచ్చుడు 14,000 ఇస్తానని ఆ గాడి కూడా నా దర్వాజలకు వెళ్ళే పోతుంది. కాదు కానీ డోలు కొట్టాడు వేయండి ఆడు పోతేనే మంచిగా మరి కడోడు పోతలేడు. రేపటి నుంచి అత్తరి ఎట్లా పోతున్నాడు మహేష్ మహేష్ నా చిన్న మరిదే. మరి గడ్డోడు వేయండా? అటోడు పోతేనే అల్లవాడు. అంతేనా? అమ్మ దాసి అయితే నేను అడవిలోకి వెళ్ళి వస్తున్నా కాబట్టి 5 ఎలుపులు ఉంటాయట. 5 ఎలుపులు అంటే కొండెలిపో, కోయలిపో, తెల్లెలిపో, పచ్చలిపో, నల్లెలిపో అన్ని రకాల ఎలుపులు ఉంటాయి. మరి అయితే గాని కుడి కాలు పెట్టన్నా ఎడవ కాలు పెట్టన్నే కాలు పెట్టుకో పువ్వ తింటా అదే ఎక్కడ కుడి కాలు ముందు పెడతాం చెప్పను అపశకనం అయితే ఏ మల్లన్న దేవుడు లేడా మనకు చెప్పను కానీ కాలం మూలకం ఉంది. అమ్మ దాసి మన పట్నం మీద ప్రజలు మంచుకున్నారా? అందరు సేమే ఉన్నారు కానీ ఆయనకే గుడ్డలకే నీళ్లు కారుతాయి. మళ్ళీ ఆయనకే గుడ్ల ఆపరేషన్ చేయించిన, నేనేం పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా. పెద్ద ఆపరేషన్ అంటే ఏంటిది? గర్భసంచి తీసి బొడ్డసంచి చేసిండ్రు డాక్టర్. గర్భసంచి తీసి బొడ్డసంచి చేసి బొడ్డసంచి నువ్వేందు పట్టుకపోయినావే? హత్యారమైనా నా హారాలు ఆ పక్కకు నేను ఈ పక్కకు కడుపు నొప్పి లేచింది. అప్పుడే దాని ఏంటి మా నంబర్ వచ్చే వాళ్ళే ఆమెలే వచ్చింది తీసుకొని పోయింది. ఆ కర్మార్ దాన్ని వండబెట్టి కర్మార్ దాకా వండబెట్టి ఆయన ఆలే చూసి బిడ్డ నీకు లోపల గర్భసంచి గడబెట్టి అయ్యో నీ బాంచ నేను చచ్చిపోతాను అన్న వాళ్ళు కాలేదు వండవాళ్ళే ఈ అటువంటి చేసిండు. గర్భసంచి పక్కకేసిండు. ఆ బొడ్డ సంచి ఉండే ఈ బొడ్డ సంచి లోపల పెట్టి కుట్టు పెట్టి గర్భసంచి అడబెట్టి పైసలు ఎట్లా వేసుకుంటాను? దానికి చిన్న రంధ్రం ఉంచిండు. చిల్లర పైసలు బయట మళ్ళీ తీసుకుంటాను. ఒకే వెళ్తాడు ఏంటోరా ఆయనకు ఆ గచ్చి నాకు ఈ గచ్చి. ఆయన లేవరాదు నడవరాదు ఏం చేయాలి? అమ్మ దాసి ఇట్రా అమ్మ ఇట్రావే రావే ఇట్లా నడువే అంటే పానం అంతా పొండు పొండు ఉన్నది. పానం అంతా పొండు పొండు ఏంది ఇంత మంచిగుంటే ఏమైంది నీకు ఇప్పుడు? ఇదన్నా మంచిగుంటే కాదమ్మా. ఆహా వామిటింగ్ చేసుకున్నావా? ఏడవర్తనవే చెయ్యి. నేను తల అనుకున్నా చిక్కన్నా తలకాయ ఇక అత్తిగా నేను మంచిగా పప్పు చారు చేయమన్నా చారు చేసిండ్రు, శనగపప్పు వేసిండ్రు, కందిపప్పు వేసిండ్రు. అచ్చిరాక దోళ్ళ ఉడుకుడుకు అన్నం పెట్టిన మానవులు కళాకారులు. ఇక దాని కక్కిన కాడ చాలు అవ్వా. అది ఏం చెప్తాను ఇదా ఇది ఓనిస్తానా ఇంత కొండంత దేవుడు ఉన్న కాడ నేను బారెత్తానా దీని టేస్టీగా చూస్తాను. మంచిగా చారు పోసిండ్రు, చారు మరి ఊరబెట్టి అవును ఊరబెట్టి ఊరబెట్టి. అమ్మ దాసి అమ్మ దాసి అమ్మ దాసి అయ్యో ఇంతగానో ఎగురుతాను ఏంటి? అమ్మ దాసి నా కడుపు లోపల నాకేమో కానీ అమ్మ దాసి ఒక కోళ్ళు నవ్వినట్టు అవుతున్నాయి. అమ్మ కోళ్ళు పాడగా కాదు తోవెట్లా పడ్డది గంటకి ఎట్లా పోయినాయో కోళ్ళు. కోళ్ళను గుర్తుకొచ్చింది. కూడా మనం ఎక్కడ ఆపినవరా అటో ఇక్కడ కదా కోడిగుడ్ల బజ్జీలు తిన్నామన్నా నేను. అవి పాడుగా 4 కోడిగుడ్ల బజ్జీలు తింటే 2 ఏమో సత్యం 2 పిల్లలు చేసినాయి కడుపులో. అవి లోపల గోక నీ మీద గోక, అవి లోపడదామా నీ మీద గోక. దవాఖాన పోతే ఇక నేను ఏం చెప్పాలి? ఆ వర్షం చేసిండు తీసి పారేసిండు. ఆకాడికి కోడిగుడ్ల బజ్జీలు తిన్నాడు, కోడిగుడ్ల బజ్జీలు తిన్న పిల్లలు కూడా చేసినాయి ఏమంటే. అట్లా కదమ్మా కోడిగుడ్డ బజ్జీలు తింటే పిల్లలు చేస్తే అవి చేసినాయి పిల్లలు 2 అంతేనా? 2 చేసినాయి.
అమ్మ దాసి ఓయ్. అమ్మమ్మ దాసి మళ్ళీ ఏమైంది నేను నీళ్లు పోసుకున్నాను అంటున్నా వాళ్ళు నువ్వు బాగా పోసుకున్నావు నీళ్లు అయ్యో 7 వారాలు చేసిన నీళ్లు ఏంటిది మన శివరాత్రి అని అందరు లేవకుండా ఒకసారి పోసుకున్నా అందరు లేకముందే పోసుకున్నా పోసుకున్నా మధ్యాహ్నం ఒకసారి పోసుకున్నా ఈ డ్రాయింగ్ ఒకసారి పోసుకున్నా 3 సార్లు పోసుకున్నా నీళ్ళు గా నీళ్లు కాదమ్మా ఏ నీళ్ళు కేసీఆర్ కుక్కల నీళ్ళ లాజముండగా కేసీఆర్ పొక్కల నీళ్లు కాదే కేసీఆర్ పంపు నీళ్ళు అనాలి కేసీఆర్ పంపులు పోసుకున్నావా అమ్మ దాసి గా నీళ్లు కాదమ్మా మరే నీళ్ళు అమ్మమ్మ దాసి నేను నెల తప్పిను అంటున్నా నెల తప్పినవా ఈ నెల పాడు అని 2 నెలలు తప్పిన ఆయనకే తెలియదు ఏంటిది 2 నెలలు అయితే ఆయన చెప్పరు తప్పిన ఒక్కటే నెల అంటుంది ఈమె కానీ మీ ఆయన గుడ్లలో నీరుది మరి ఏం చేయమంటారు మా బతుకు గట్లున్నది అంతేనా మరి నాకంటే ముందుగా తప్పినవానే 2 నెలలు అవుతుందమ్మా అంతేనా అమ్మ దాసి గా నెల కాదమ్మా ఏ నెల అమ్మమ్మ దాసి ఓహో నెలలన్న కూడా గుర్తుకొచ్చింది నాకు ఏంటిదే జనవరి ఫిబ్రవరి మార్చా ఏప్రిల్ మేనా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇల్లు ఏ నెల తప్పిన తొందరగా చెప్పిలా గా నెల కాదమ్మా అమ్మ దాసి నేను పొట్టతోనున్నాను అంటున్నా వాళ్ళు అది కూడా టైం దగ్గరికి వచ్చింది పొటాసు నూరే కలుపుకొని పట్టుకోవాలి కలిపిసాలి తమ పట్టుకునే వాళ్ళు ఇంతకింత పొడుగు కంకి పెడుతుంది